సార్ ఇందాక మాట్లాడుతూ ఒక మాట అన్నారు. రాజకీయాలే కారణము అనేది. ఇవాళ రాజకీయంలోకి వచ్చాను. ప్రవీణ్ సార్ యంగ్ రోల్ కదా మీరు. ఆర్ఎస్పీ యంగ్ రోల్ కదా! ఆ రోజు విద్యార్థిగా ఏ రోల్ ఉన్నది సమాజంలో? ఇవాళ ఆర్ఎస్పీ అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్. మరి యంగ్‌లో ఏదో ఒక ఆలోచన ఏబీపీఓ, ఎస్ఎఫ్ఐయో, పీడీఎస్‌ఓ ఉంటది. దేవుడిని మొక్కడమో, ఏదో ఒకటి ఉంటది కదా! మీరు దాంట్లోకి ఎట్లా లీనమై అంటే బేసికల్‌గా చాలా హోప్స్‌తో ఎంటర్ అయ్యారండి కాలేజ్‌కి. ఆయన ఏదో జీవితంలో సాధించాలి. ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్‌లో ఒక పాజిటివ్ మైండ్ సెట్‌తో ఊరికాని ఊరొచ్చాను నేను. సో, ఇక్కడి నుంచి నా భవిష్యత్తు ఏంటి అనేది నేను నిర్ణయించుకోబోతున్నాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ స్టెప్ అన్నట్టుగా ఆయన ఎంట్రీ ఇచ్చారు. 25 ఏళ్ల వయసు అంతే వచ్చారు. బట్ ఎంట్రీ ఇచ్చిన విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అక్కడ సిచ్యువేషన్స్ అర్థమైంది. ఊళ్ళోనే కాదు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది ఫస్ట్ టైం ఆయనకు అర్థమైన విషయం. ఊరు వదిలేసి వచ్చాను, ఊరికాని ఊరు వచ్చాను. ఇక్కడికి వచ్చాక అంతా పాజిటివ్గా ఉంటుంది, ఇక్కడంతా ఒక కొత్త లైఫ్ ఉంటుంది అనే ఫీల్లో ఉన్నారు. కానీ బట్ యాజ్ ఇట్ ఈజ్ లైఫ్. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సీన్స్ చెప్పారు నాకు, అవి చాలా ఎమోషనల్ సీన్స్. కాలేజ్లో అంటే చెప్తే మళ్ళీ సో ఫస్ట్ ర్యాగింగ్ అనేది అది కామన్ అనుకోండి. ఆ టైంలో చాలా ఎక్కువ ఉండేది ర్యాగింగ్. ఈవెన్ బాత్రూమ్స్ మీద కూడా వీళ్ళకి మాత్రమే అన్నట్టుగా బోర్డ్స్ పెట్టడం అనేది నేను అది షాక్ అయ్యాను. నేను వినడం అవి విన్నప్పుడే నాకు సీనిక్గా ఊహించుకోవాలంటే నాకు చాలా ఎమోషనల్గా అనిపించింది. అసలు ఈయన ఎలా హ్యాండిల్ చేశారు ఆ సిచ్యువేషన్ని. ఆ ప్లేస్లో ఉన్నప్పుడు బాత్రూమ్స్ మీద కూడా ఇలా ఉంటుందా అనేది అది అసలు చాలా షాకింగ్ ఇన్సిడెంట్ అండి. నేను అసలు యూనివర్సిటీలో, అది హైదరాబాద్ లాంటి యూనివర్సిటీలో. సో అది నాకు చాలా షాకింగ్ అనిపించింది. నేను సార్ని అడిగినప్పుడు, సార్ నిజంగా జరిగింది సార్ అలా అంటే కంప్లీట్ సినిమా డ్రామాటిక్ లా అనిపించింది నాకు. బట్ రియల్లీ అది జరిగింది అన్నప్పుడు నేను అది ఆ ఇన్సిడెంట్ నా సినిమాలో చాలా స్ట్రాంగ్గా చూపించానండి. అది ఆ తర్వాత కాలేజ్లో ఈయన కొంచెం తెలియకుండానే ఇనీషియల్ డేస్లో ఉన్నప్పుడు చాలా భయం వేస్తుంది. ఏంటి ఎక్కడ ఏమనుకొని వచ్చాం, ఏం జరుగుతుంది ఇక్కడ, అదే మనం ఏదో అనుకొని వస్తాం, తీరా చూస్తే అక్కడ ఇంకోటి ఏదో జరుగుతుంది. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అన్నీ జరుగుతున్నప్పుడు ఈయనకి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు ఫస్ట్ చాలా అంటే ఎంగేజ్, చాలా డ్రీమ్స్తో వచ్చి ఉంటాం, కానీ తీరా చూస్తే అక్కడ ఒక అణిచివేత ఉంది. సో దాన్ని ఎలా ఎదుర్కోవాలి ఏంటి అనేది ఆ భయం నుంచి ఒక తెగింపులోకి వెళ్ళారు. అది ఒక క్రూషియల్ ఇన్సిడెంట్ అండి. అది సినిమా చూస్తే అర్థమవుతుంది. అంటే యాక్చువల్లీ మేము చాలా తగ్గించి పెట్టామండి. అంటే మంచి రెబల్గా పెడదాం, మంచి కొట్లాటలు అయినా గట్టిగా పెడదాం అనుకున్నాం. కానీ బట్ వీలైనంత వరకు న్యాచురలిస్టిక్ వేలో చూపిద్దాం సినిమాని అనేది. మళ్ళీ టూ మచ్ ఆఫ్ డ్రామాటిక్, టూ మచ్ ఆఫ్ ఏదో హీరోయిజం. దాంట్లో ఒకటి వచ్చారా అని గట్టి డైలాగ్ ఉంటుంది కదా, అవి ఎప్పుడు అది ఐపీఎస్ ఆఫీసర్ అయిన తర్వాత, ఐపీఎస్ ఆఫీసర్ అయిన తర్వాత రాజకీయాలు ఈయన రిజైన్ చేసి రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత నార్మల్లో ఒక నార్మల్ పీపుల్ ఎక్కడో ఒక విలేజ్లో ఉన్న ఒక వ్యక్తి చెప్పే డైలాగ్ అది. ఒకటి అనిపించింది, పోకిరి సినిమాలో కదా మహేష్ బాబు ఐపీఎస్ పోలీసు కానీ వ్యక్తి హీరో పోలీసు పాత్ర. అది మీరు నిజంగా ఐపీఎస్ పాత్ర ఉన్నారు కదా, దాంట్లో ఒక ఇమేజ్ వస్తుంది కదా, మనకు ఒక భావన కలుగుతుంది ప్రిపేర్ అవుతున్నప్పుడు, లేదో దాంట్లోకి పోయినప్పుడు. ఏ ఫీలింగ్ ఇమేజ్ ఉన్నది మీకు? మీరు నందకిషోర్ గారు, నేను స్టూడెంట్, ఓన్లీ స్టూడెంట్ వరకు పరిచయం. అంటే అంటే ఎగ్జాక్ట్లీ కాలేజ్ ఎపిసోడ్స్ వరకు నాది ఉంటుందండి. ఒక మ్యారేజ్ ఎపిసోడ్ లేదు, జస్ట్ చూడండి కదా, సినిమాలో చూడాలండి. మీరు ఆల్మోస్ట్ స్టోరీ అడిగేస్తున్నారు మీరు. జనాలు కలిసినప్పుడు మాట్లాడుకున్న డైలాగ్స్ మన యూనివర్సిటీలో 5 సినిమాలను చూడాలి. రైట్, మీరు వీడియో ఎడిటర్స్ మనం ఎడిట్ చేస్తున్నప్పుడు అరే డైలాగ్ ఉంచాలనా, ఈ ఇమేజ్ బాగుంది, విజువల్ బాగుంది, ఈ లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అని అనిపిస్తుంది కదా, అట్లా ఏమైనా బాధ అనిపించింది తక్కువ వచ్చేటప్పుడు? నాకు యాక్చువల్గా నేను సినిమా చేయకముందు ప్రవీణ్ సార్ గురించి నాకు అసలు ఏం తెలియదు. కానీ సినిమా చూసిన తర్వాత అసలు ఈ మనిషి ఏంటి, అసలు ఇలాంటి క్యారెక్టర్ అనేది అసలు ఉంటుందా అని అనిపించింది. అంటే జనరల్గా కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యాను, జెన్యున్గా. సో అంటే అసలు సొసైటీలో లీడర్ అవ్వాలంటే
ఇలాంటి క్యాండిడేట్ అవ్వాలి సార్. సీరియస్ ఏం నచ్చింది మీకు? ఎమోషనల్ అవుతుంది సినిమా చేసే కాబట్టి ఫస్ట్ టైం ఇలాంటి క్యారెక్టర్ చూసాను సార్. ఇద్దరు ఎమోషన్ అయితే అంటే సార్ నాకు ఈ మూవీ మీరు ఇందాక ఒక మాట అన్నారు సార్, ఓన్లీ ఒక ప్రతి సినిమాకి ఒక కులం బేస్డ్ బ్యాక్ డ్రాప్ ఉంటుంది, సో ఆ బలం ఉంటుంది, సో ఇందులో కంప్లీట్గా ఒక కులాన్ని బేస్ చేసుకుని సినిమా తీశారని. ఒకవేళ ఫస్ట్ మేజర్ ఎగ్జాంపుల్ ఒకవేళ అది ఒక కులాన్ని హైలైట్ చేసి ఆయన ఓన్లీ ఒక కులం వైపు ఉండేటట్టు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి నేను డైరెక్టర్ అవ్వను సార్. బికాజ్ నా పేరు దుర్గాదేవి నాయుడు, సో నేను డైరెక్టర్ అవ్వను. ఆ ఆపర్చునిటీ నా వరకు వచ్చేది కాదు. వచ్చింది అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కాదు, అది లేదు, ఆ క్యాస్ట్ అనే ఫీలింగ్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఈయన గురించి నాకు కొంతవరకు ఐడియా ఉంది నాకు ఈ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు. ఆ తర్వాత ఎప్పుడైతే ఈయన ఇంటర్వ్యూస్ చూడడం స్టార్ట్ చేశానో ఫస్ట్ నాకు వచ్చినప్పుడు ఇది ఇప్పుడు ఈయన మీద ఒక 2 hours 2.5 hours మూవీ తీయాలంటే ఎన్ని ఇంటర్వ్యూస్ చూడాలి, ఎన్ని సీన్స్ రాసుకోవాలి నేను అనేది అది నేను పెన్ స్టార్ట్ చేసినప్పుడు వచ్చిన థాట్. కానీ తర్వాత ఎండ్ ఆఫ్ ది డే నాకు అర్థమైన విషయం ఏంటంటే సార్ గురించి కంప్లీట్గా నేను సినిమా తీయాలంటే 3 పార్ట్లు తీయాలండి. అంత ఉంది లైఫ్ స్టోరీ, అన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఈ లైఫ్లో. రియల్గా ప్రాపర్గా ఫోకస్ చేసి సినిమా తీయాలి అంటే ఓ 3 పార్ట్లు తీయచ్చు ఉంది. యాక్చువల్లీ మేము చాలా తక్కువ డేస్లో చేసిన, రఫ్ 20 daysలో అయిపోయిందండి. 20 daysలో షూట్ అయిపోయింది మొత్తం. 20 days షూట్ చేసామండి, ఇంక్లూడింగ్ సాంగ్స్తో సహా. డబ్బింగ్ వెర్షన్ వచ్చి 4 hours వచ్చింది సినిమా. సో చాలా ఫాస్ట్గా తీసాము. అలా అని చెప్పి క్వాలిటీ వైజ్ ఎక్కడ ఇంపాసిబుల్ లేదు, మిస్ అవ్వలేదు, ఎమోషన్ మిస్ అవ్వలేదు, క్యారెక్టరైజేషన్స్ మిస్ అవ్వలేదు, అవన్నీ పర్ఫెక్ట్గా వచ్చినాయి.